హాయ్ అండి. ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దాం. ఇవి 1/2 కిలో బెండకాయలు వాష్ చేసుకుందాం. వాటర్లో కొంచెం కల్లుప్పు వేసుకుందాం. బెండకాయలన్నీ అందులో వేసేసి శుభ్రంగా కడిగేద్దాం. కల్లుప్పు వేసుకుంటే బాగా నీట్గా క్లీన్ అవుతాయి వెజిటేబుల్స్ ఏవైనా సరే. తడిగా ఉన్నప్పుడే బెండకాయలు కట్ చేస్తే జిగురు జిగురు ఉంటుంది ఫ్రై. ముందే కడుపు పెట్టుకుని బాగా ఆరిపోయాక కట్ చేసుకుంటే జిగురు లేకుండా బాగా వస్తుంది. ఇలా బుట్టకినికి వేసుకొని కొద్దిసేపు ఉంచితే వాటర్ అన్నీ పోతాయి. కట్ చేసుకుంటే జిగురు లేకుండా వస్తుంది. కడిగి ఆరబెట్టుకుంటే ఇలా డ్రై అయిపోతాయి మంచిగా. కట్ చేసినా కూడా జిగురు రాదు. ఇలా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకుంటే వేపుడు మాడిపోకుండా బాగా వస్తుంది అన్నమాట. చాలా సన్నగా కట్ చేస్తే ఫ్రై మాడిపోతుంది. ఈ మాత్రం మందంగా కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా రెడీ అయిపోయినాయి. ఫ్రై చేసేద్దాం. కొద్దిగా శనగపప్పు అయిపోయింది, వెయ్యాలి. కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు బాక్సుల టైంకి అడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది. ఓకేనా. పసుపు, ఇది మేము పట్టించుకున్న పసుపు, సంవత్సరం అంతా ఉంటుంది. కట్ చేసుకొని బెండకాయలు వేసారు. సాల్ట్, బెండకాయలు బాగా కడిగి ఆరబెట్టుకుని కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే జిగురు ఉండదు. చూడండి, ఎక్కడ జిగురు లేదు. కడిగిన వెంటనే తడి మీద కానీ కట్ చేస్తే మాత్రం జిగురు. పొద్దున్నే లేచి పిల్లలకు బాక్స్ పెట్టాలంటే నైటే అటు శుభ్రం కడిగి ఆరబెట్టేసి పడుకోండి, బాగుంటుంది. ఫ్రై రెడీ అయిపోయింది. కారం స్టవ్ ఆఫ్ చేసి కారం వేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కారం వేసుకుంటే మాడు వాసనవి రాకుండా టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఉండగానే కానీ కారం వేసారంటే మాడినట్టు అవుతుంది. ఓకేనా.